పెన్షన్ పంపిస్తున్న జగనన్న నుంచో పెట్టిన అభ్యర్థి లావణ్య మేడం గారు నాతో చెప్తే నేను వెంటనే చేసి జై జై జగన్, జై జై జగన్. వచ్చేయడమ్మా మాత్రమే ఉంటాయి ఇప్పుడు 25వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. ప్రజాదరణ మాకు రోజు రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. ఎండల్ని కూడా లెక్క చేయకుండా మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటా నేను ముందుకు సాగుతున్నాను. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా పర్సనల్ పనులు అనేవి కాకుండా రోజు ఎండలు లెక్క చేయకుండా తిరుగుతున్నా. నాతో పాటు మా కుటుంబ సభ్యులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తిరుగుతున్నారు. మరి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు. అపోజిషన్ వాళ్ళైతే నామినేషన్ వేయడానికి కూడా లేదు. మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధిని కానివ్వండి, మా పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు ఇంతకుముందు గతంలో చేసిన అభివృద్ధి కానివ్వండి, అన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు మేమంతా నిన్నే గెలిపిస్తామమ్మా అని మాకు హామీ ఇస్తున్నారు. అందుకే నేను కూడా ఉత్సాహంగా ఈ ఎండల్లో, మండుట ఎండల్లో కూడా వెన్నెల్లో తిరిగినట్టుగా తిరుగుతున్నాను. నాతో తిరిగిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి లావణ్య అనే నన్ను, కిల్లారి రోసయ్య గారిని ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. శాసనసభకి బీసీ అభ్యర్థిని చేనేతల ముద్దుబిడ్డ మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఒకవైపు, అదేవిధంగా మంగళగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిన గౌరవ శాసనసభ్యులు ఒకవైపు, ఈరోజు స్థానిక నాయకురాలు మంగళగిరి వాసి ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థిని మురుగుడు లావణ్యని 25వ వార్డులో ప్రజలందరూ కూడా నీరాంజనాలు పలుకుతూ హారతులు ఇస్తూ ఎంత అభ్యర్థిని గెలిపించాలని తాపత్రయంతో వాళ్ళందరూ సహాయ సహకారాలు చూస్తుంటే అత్యధిక మెజార్టీతో మురుగుడు లావణ్య గారు మంగళగిరిలో గెలవబోతున్నారు. ఇది గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వబోతున్నారు. పార్లమెంటు సభ్యులుగా కిలారి రోసయ్య గారు కూడా 2 ఓట్లు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి స్థానికురాలు మీకు అందుబాటులో ఉండే అభ్యర్థిని
మన మనిషి మన ఆడపడుచు మురుగుడు లావణ్య గారిని అదేవిధంగా కిలారి రోసయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా యావత్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.